హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీస్ అయితే అటుకుల పులిహోర, అలాగే నెక్స్ట్ వచ్చి మునగాకు కారపొడి. ముందుగా అటుకుల పులిహోరకైతే మనం ఒక బౌల్ అటుకులు తీసుకుంటే, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఒక బౌల్ వాటర్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో, ఒక బౌల్ అటుకులైతే ఒక బౌల్ వాటర్ అనేది సరిపోతుంది. అండ్ ఈ అటుకుల వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఈ ఈ అటుకులు తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్మీడియేట్ ఎనర్జీ అనేది ఇస్తుంది. అలాగే మనకి జర్నీస్‌లో కూడా అటుకులు తినడం వల్ల తొందరగా నీరసం రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే ఇది చాలా చాలా మంచి హెల్తీ రెసిపీ. అలాగే మనకి ఎప్పుడైనా నోటికి స్పైసీగా, పుల్లగా, వేడి వేడిగా తినాలనిపిస్తే అండ్ వెదర్ కూల్‌గా అనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు అటుకుల పులిహోర స్టార్ట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బఠానీ వేసుకోవాలండి. కానీ బఠానీ ఫ్రోజన్ అయితే కాదు. అవి మేము డీమార్ట్‌లో జస్ట్ బఠానీ ప్యాకెట్స్‌లో దొరుకుతుంది. అవి తీసుకొని జస్ట్ ఒక 1 డే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ బఠానీ అయితే యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి. కానీ ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇంగువ. సో, పులిహోరలో ఇంగువ అనేది మెయిన్ కదా! ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, ఇలా పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. ఎందుకంటే మనకి పప్పులు వేగడానికి టైం పడుతుంది కానీ, ఈ ఆవాలు, జీలకర్ర ఉత్తినే వేగిపోతుంది కాబట్టి అవి లాస్ట్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ చెప్పాను కదండీ! అది స్కిప్ చేయొద్దని. సో, ఇంగువ కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు వాటర్ అయితే ఉంది కదా! సో, ఆ వాటర్ పోసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చండి. అవి వేసుకొని కొంచెం కలుపుకొని ఆ వాటర్ అనేది మరిగేంత వరకు మూత పెట్టి మరగనివ్వాలి. ఇక్కడ ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం టేస్ట్ అయితే చూసుకోవాలి. సాల్ట్ అలాగే వేసిన బెల్లం అన్నీ సరిపోయినాయా లేదా అనేది చూసుకొని నెక్స్ట్ మన 1 కప్ అటుకులైతే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. సో, అప్పుడు ఆ అటుకులనేది ఆ వాటర్ మొత్తాన్ని పీల్చుకుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత అటుకులు మొత్తం వాటర్ మొత్తం పీల్చేసుకొని పులిహోర అయితే చాలా పొడి పొడిగా చాలా వస్తుంది. సో, ఈ రెసిపీ అయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్తీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. అండ్ చాలా చాలా బావుంటుంది కూడా టేస్ట్. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ నాకైతే ఈ రెసిపీ వేడిగా తినడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇవాళ నెక్స్ట్ రెసిపీ వచ్చి మునగాకు కారప్పొడండి. సో, ఇందులో వచ్చి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మునగాకు, అలాగే అవిసె గింజలు. అండ్ మునగాకైతేనండి ఇది రోజు మన డైలీ డైట్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది రోజుకి ఒక్క స్పూన్ తీసుకున్నా చాలు. ఇది ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్‌లా యూజ్ అవుతుంది. అండ్ ఇది హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు డైలీ తీసుకుంటే చాలా యూజెస్ అయితే ఉంటాయి. అండ్ అవిసె గింజలైతే అవి వేయించి మాత్రమే తినాలండి. అప్పుడే వాటిలోని పోషకాలు మనకు బాగా అందుతాయి. అలాగే అండ్ అవి కూడా డైలీ తీసుకోవడం వల్ల బాడీలో ఏమన్నా పెయిన్స్ ఉన్నా, వాపులున్నా తగ్గిపోతాయి. మెయిన్‌గా కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండీ! వాళ్ళకైతే మంచి ఉపశమనం అయితే ఉంటుంది. సో, నువ్వుపప్పు, అవిసె గింజలు వీటిలో అయితే కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి ఇవి డైలీ మనం ఒక స్పూన్ అయినా మనం తీసుకోవాలి. సో, మునగాకు కారప్పొడి కోసం ముందుగా మనం కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేయక్కర్లేదండి. ఫస్ట్ నువ్వుపప్పు ఆయిల్ లేకుండా వేయించుకోవచ్చు. అలాగే తర్వాత అవిసె గింజలు కూడా వేయించేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఆ తరువాత కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కూడా వేగించుకోవాలి.
నెక్స్ట్ ఎండు మిరపకాయలైతే వేయించుకోవాలి. అవి ఒక 10, 15 తీసుకుంటే కొంచెం స్పైసీగా బావుంటుంది. రైస్‌లో కలుపుకున్నప్పుడు కూడా మనకి ఘాటుగా బావుంటుంది. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అండ్ ఫైనల్‌గా మనం ముందుగా రెడీ చేసుకున్న మునగాకైతే ఉంది కదా! అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకైతే తీసుకొని అది కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా! ఈ కరివేపాకు, అలాగే మునగాకు అండ్ నువ్వుపప్పు, అవిసె గింజలు ఇవన్నీ కూడా మన హెయిర్‌కి, అలాగే బోన్ స్ట్రెంగ్త్‌కి వీటన్నిటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, డైలీ ఒక స్పూన్ అనేది మనం తింటే చాలా మంచిది. అండ్ ఫైనల్‌గా ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకైతే వేసుకోవాలి. అండ్ ఇది కొంచెం బరకగా మిక్సీ వేసిన తర్వాత అలాగే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. అండ్ ఇక్కడ బెల్లమైతే ఆప్షనల్ అండి. మీకిష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. సో, అవన్నీ వేసుకొని కొంచెం మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్‌లో కొంచెం వెల్లుల్లిపాయలైతే తీసుకొని అవి కూడా మిక్సీ వేసుకోవాలి. అంతేనండి. మునగాకు కారప్పొడైతే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. టుడే వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. ఉంటాను. బాయ్.